జిల్లా వినుకొండలో అర్ధరాత్రి భూ ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. వినుకొండ సిటీ పరిసరాల్లో అర్ధరాత్రి వేళ ఒక్కసారిగా భూమి కంపించింది. తెల్లవారుజామున సుమారు 2 గంటల 23 నిమిషాల సమయంలో ఈ భూకంపం సంభవించింది. సుమారు 2 సెకన్ల పాటు కూడా ఈ భూకంపం కంపించింది. వినుకొండలో భూమి కంపించింది. సుమారు 2 గంటల 33 నిమిషాల సమయంలో, అంటే అర్ధరాత్రి సమయంలో భూమి కంపించింది. 4 గంటల క్రితం కూడా ఈ భూమి కంపించినట్టు చెప్తూ ఉన్నారు. సుమారు 2 సెకన్ల పాటు కూడా భూమి కంపించడంతో పరిసర ప్రాంతాలంతా కూడా చిన్న చిన్న ప్రకంపనలు ఏర్పడ్డట్టు కూడా సమాచారం అందుతోంది. అయితే ఇది 12 మీటర్స్ వరకు కూడా వినుకొండ నుంచి దూరంగా ఉన్నట్టు చెప్తున్నారు. వినుకొండ అనేది ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఇది ఎర్లీ మార్నింగ్ సమయంలో, అంటే 2 గంటల 33 నిమిషాల సమయంలో ఈ భూమి కంపించిందని చెప్తున్నారు. ఇంతవరకు కూడా భూకంప తీవ్రత అనేది డిటర్మైన్ చేయలేకపోయారు. కానీ అది ఒక గుంతలాగా ఏర్పడినట్టు కూడా చెప్తూ ఉన్నారు. అక్కడ లోపల టెక్టానిక్ ప్లేట్స్ ఉంటాయి కాబట్టి వాటి కదలికల వల్ల ఈ భూమి కంపించినట్టు కూడా చెప్తూ ఉన్నారు. బహుశా టెక్టానిక్ ప్లేట్స్ కదలికల వల్ల ఈ భూమి కంపించి అక్కడి నుంచి కొంచెం దూరం వరకు కూడా భూ ప్రకంపనలు వచ్చినట్టు సమాచారం అందుతోంది. దీనికి సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి అనిల్ కుమార్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. అనిల్, చెప్పండి, భూమి అర్ధరాత్రి సమయంలో, అంటే 2 గంటల 33 నిమిషాల సమయంలో, అంటే సుమారు తెల్లవారుజాము కావస్తుంది, ఆ సమయంలో భూమి కంపించడం జరిగింది. దాని తీవ్రత ఎంతగా చెప్తున్నారు? రెక్టర్ స్కేల్ పై దాన్ని గుర్తించడం జరిగిందా? ఏపీలో భూ ప్రకంపనలు భయాందోళనకు గురి చేస్తున్నాయి. పల్నాడు జిల్లాలోని తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. రెక్టర్ స్కేల్ పై 3.5 తీవ్రతతో ఈ భూ ప్రకంపనలు నమోదైనట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ ఇప్పటికి నిర్ధారించింది. వినుకొండ ప్రాంతం ఏదైతే పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతం, ఆ వినుకొండ ప్రాంతానికి 20 కిలోమీటర్ల దూరంలో, భూ ఉపరితలానికి 10 కిలోమీటర్ల దూరంలో ఈ భూ ప్రకంపనల కేంద్రాన్ని గుర్తించారు. అయితే దానికి సంబంధించిన తెల్లవారుజామున 2:30 ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పి ఇప్పటికే ఎన్ఎస్ఎఫ్ తెలిపింది. అయితే పల్నాడు జిల్లా వినుకొండ ప్రాంతంతో పాటు అటు ప్రకాశంలో దర్శి పరిసర ప్రాంతాల్లో కూడా స్వల్పంగా ఈ భూ ప్రకంపనలు వచ్చినట్లు కూడా మనకు తెలుస్తోంది. అంటే తెల్లవారుజామున కావడంతో ఈ ప్రకంపనలు కొన్ని సెకండ్ల పాటు రావడంతో అంతా కూడా గుర్తించడానికి కూడా సమయం అంత పట్టలేదు. అయితే ఒక్కసారిగా భూమి కంపించడం, అయితే ఇంట్లో ఉన్నటువంటి పాత్రలు, అలమారాలు, వస్తువులు కదలటం, ఫ్యాన్లు ఊగటం లాంటి దృశ్యాలతో ప్రజలు బెంబెలెత్తి బయటకు పరుగులు తీసిన పరిస్థితి కనిపించింది. అయితే ప్రకంపనలు ఎక్కువసేపు రానప్పటికీ కూడా భూమి లోపల నుంచి వింత శబ్దాలు రావడంతో ప్రజలు ఉలిక్కిపడ్డారని చెప్పాలి. అయితే ఎటువంటి ఈ ప్రకంపనల కారణంగా ఎటువంటి ప్రాణ నష్టం కానీ ఆస్తి నష్టం కానీ జరగలేదని ఇప్పటికీ అధికారులు గుర్తించారు. ప్రస్తుతానికి ప్రమాదం తప్పినప్పటికీ కూడా రాబోయే రోజుల్లో కూడా ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో, అంటే ఏపీ ప్రాంతాల్లో మరికొన్ని ప్రకంపనలు వచ్చే అవకాశం కూడా ఉందని చెప్పి ఇప్పటికే భూగర్భ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూ ఉన్నారు. భూగర్భంలోని పలకలు సర్దుబాటు కారణంగా ఇట్లాంటి స్వల్ప ప్రకంపనలు సంభవిస్తాయని చెప్పి అటు నిపుణులు కూడా చెప్తున్నారు. ఇదే ఇప్పుడు కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి సూచిస్తా ఉన్నారు. అంటే ఈ రోజు తెల్లవారుజామున అటు వినుకొండ ప్రాంతంలో ఎక్కువగా ఈ ప్రకంపనలు రావడంతో చుట్టుపక్కల ప్రాంతాల వాసులతో కూడా భయాందోళనకు గురైన పరిస్థితి కనిపించి, అయితే ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగలేదు కాబట్టి అంతా కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. మణికుమారం, అంటే మన ప్రాంతం సిటీతో కంపేర్ చేస్తే ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర భూకంప అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తుంటాయి. కానీ ఇక్కడ ఆంధ్రాలో భూమి కంపించడం అనేది, దానికి సంబంధించి జియోగ్రాఫికల్ శాస్త్రవేత్తలు ఏం చెప్తూ ఉన్నారు? వాస్తవానికి అంటే మనం గతంలో కూడా చూస్తాము, విదేశాల్లో ఎక్కువగా ఈ భూకంపాలు కానీ వస్తూ ఉంటాయి, వార్తల్లో చూస్తూ ఉంటాయి. కానీ ఈ మధ్య కాలంలో కొన్ని దశాబ్ద కాలంలో ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు రావటం ఆందోళన కలిగిస్తున్న అంశంగానే చెప్పాలి. గతంలో కూడా ఏలూరు, అంటే పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ప్రాంతంలో కూడా చుట్టుపక్కల ఏజెన్సీ ప్రాంతంలో కూడా కొద్ది సెకండ్ల పాటు ఈ విధంగానే భూమి కంపించింది. అప్పుడు కూడా ప్రజలు భయాందోళనకు గురై బయటికి పరుగులు తీసిన పరిస్థితి. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత ఇప్పుడు పల్నాడు ప్రాంతంలో, ఇటు వినుకొండ ప్రాంతంతో పాటు దర్శి ప్రాంతంలో కూడా స్వల్పంగా భూ ప్రకంపనలు రావడంతో మరోసారి భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితిగానే చెప్పాలి. ఈ భూ ప్రకంపనలు ఇంకా కొనసాగే అవకాశం ఉందని చెప్పి కూడా అటు భూగర్భ శాస్త్రవేత్తలు కూడా
చెప్తా ఉన్నారు. మరి ఇంకా రాబోయే కాలంలో కూడా ఇట్లాంటి ప్రకంపనలు వస్తాయి, అంటే భూగర్భం లోపల ఉన్నటువంటి పలకల సర్దుబాటు కారణంగా ఇట్లాంటి ప్రకంపనలు వస్తాయని చెప్పి అటు నిపుణులు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలంతా కూడా ఇట్లాంటి ప్రకంపనలు వచ్చినప్పుడు భయాందోళనకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అటు అధికారులు అటు నిపుణులు కూడా సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. రైట్ మణికుమార్, థ్యాంక్ యూ.